మనం అడుగుతున్నది కనీసం గుర్తింపు కార్డు అయినా ఇవ్వండి అంటే ఇది కొత్త డిమాండ్ కాదు. 2011లో గుర్తింపు కార్డు ఇచ్చారు, ఒక అనుభవం ఉంది. 2011లో గుర్తింపు కార్డు ఇవ్వడానికి ఒక కారణం, అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్నది. దాని నుండి బయటపడడానికి కానీ ఆ సమస్యకు ఒక పరిష్కారంగా గుర్తింపు కార్డు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. రాష్ట్రం అంటూ వస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మనం అనుకుంటే, కొత్తగా వచ్చిన తెలంగాణ నాయకత్వము మన రైతులు ఎవరైతున్నారో, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, అప్పటి ముఖ్యమంత్రి గారు కౌలు రైతు అని హైదరాబాద్ నగరంలో రెంట్కు ఉండేటువంటి వాళ్ళతో పోల్చారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు అసలు. అది చాలా హాస్యాస్పదమైనటువంటిది. ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు వేరు, అక్కడ భూమిని కష్టపడుతున్న వాళ్ళు వేరు. ఇంట్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఉంటారు, కట్టిన ఇంట్లో వచ్చి ఉంటారు. అంటే ఇల్లు ఏమన్నా దానికి మనం సహాయం చేయాలంటే ఆ రెంట్కున్న వాళ్ళకి ఇవ్వాలని అంటే ఏం అర్థం అసలు, దానికి ఏమి అది. కనుక ఆయన అవగాహనలోనే లోపం ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి సహాయం ఏది అవుతుందో, రైతు బంధు కానీ అవి కానీ, అవి రైతు అంటే చాలామంది చెప్పినట్టుగా వాడు భూమి ఎక్కడుందో తెలియనటువంటి వాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గతంలో మనం మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా తన అనుభవమే చెప్పాడు. సుదర్శన్ రెడ్డి గారికి ఆయన కూడా రైతు బంధు ఇచ్చారు. ఆయన స్పష్టంగా ప్రభుత్వాన్ని చెప్పిన, అయ్యా నేను సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యాను, నాకు పెన్షన్ వస్తుంది, ఈ భూమి నేను చేయడం లేదు, ఈ డబ్బులు మీరు వాపసు తీసుకోవడానికి ఆయన చాలా కష్టపడి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు. అంటే డబ్బులు వెనక్కి ఇవ్వడానికి. అంటే ఒకసారి ఆయన వెనక్కి ఇచ్చిన తర్వాత మరి చాలామంది రైతులు మీరు వెనక్కి ఇవ్వండి, మీరు అనవసరంగా తీసుకున్నారని అంటారేమో. అంటే ప్రభుత్వం ఆలోచించవలసింది ఏంటంటే, అసలు అక్కడ వ్యవసాయం చేస్తున్నది ఎవరు అని అనుకోకుండా భూమి ఎవరి పేరు మీద ఉందంటే, కొందరికి భూమి ఎక్కడుందో కూడా తెలియదు. రైతు బంధు వచ్చినాక తెలుసు మన భూమి ఉందా అని. ఇటువంటి పొరపాట్లు ఏవైతుందో జరగకుండా మనం చాలా కాలంగా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఒక 100 ఏళ్ళుగా నిజానికి దున్నేవాడికే భూమి అనే ఒక నినాదం ఉండేది. దున్నేవాడికే భూమి నిజానికి ఎవరికైనా భూమి సొంతదాడు కావడానికి, ఈ ప్రైవేట్ ఆస్తి రావడానికి అసలు భూమి ఎట్లొచ్చిందంటారు ఎవరికైనా. మొదట భూమి రాసుకొని రాలే కదా. సరే, మేము సిద్ధాంతంలో చెప్పానంటే మొట్టమొదటి భూమి వచ్చిన వాళ్ళంతా బలవంతంగానే వాళ్ళ ఆ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు అని కూడా రూసో అనేటువంటి తత్వవేత్త చెప్తారు. అదే అది భూమి ఎలా వచ్చింది. ఇప్పుడు మనం ఆ ప్రశ్న కూడా అడగలేదు. వాళ్ళ స్వంతదారులు ఎట్లయినా కూడా అడగడం లేదు. దున్నేవాడికి భూమిని అడగడం లేదు. మేము భూమి మీద కష్టపడుతున్నాం అది గుర్తించండి, మాకు ఒక కార్డు ఇవ్వండి, మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మీరు వ్యవసాయం సంక్షోభం డిఎన్ గారు చెప్పారు, సంక్షోభంలో ఉండే వ్యవసాయానికి సహాయం చేయాలి అనే ప్రభుత్వము రైతు బంధు స్కీమ్ తెచ్చింది అనుకుందాం. ఆ రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? కష్టపడుతున్నవాడు కదా, అక్కడ నష్టపోతున్నవాడు, భూమిని దున్నుతున్నవాళ్ళు కదా. భూమి యజమానికి ఇవ్వడం ఏంటి? చాలామంది చెప్పినట్టుగా మేము కూడా రైతులు ఆత్మహత్య చాలా గ్రామాలు తిరిగాం. రైతులు ఆత్మహత్యల కుటుంబాలను కలిసి ఆ కుటుంబాల విపరీతమైన బాధ, వాళ్ళ ఆ చనిపోయిన భర్త ఉండగా ఆమె మా కొత్తూరు దగ్గర ఒక గ్రామానికి వెళితే భర్త చనిపోయాడు, తాను కూడా చస్తానని అంటుంటే మేము వెళ్ళి ఆమెకు విశ్వాసం కలిగించి ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆమెను కూర్చోబెట్టి మేమంటున్నాం నీకు ధైర్యంగా అంటే, ఆమె అంటే నా భర్త చేసిన అప్పు నేను ఎట్లా తీర్చాలి? భర్త చనిపోయిన బాధ ఒకవైపు, అప్పు ఎట్లా తీర్చాలని ఒకవైపు. అంటే ఇవి ఈ కథ మనకు కథ గ్రామాల్లో వెళ్ళే పరిస్థితి చూస్తే దయనీయమైనటువంటి ఓ పరిస్థితి గ్రామాల్లో మనకు కనిపిస్తుంది. కనుక మనము మాకు భూమి ఇవ్వండి అని అడగడం లేదు, అది ఇంకా చాలా దూరం ఉండొచ్చు. కానీ మనం అడుగుతున్నాయా, మేము కింద వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మాకు ఒక గుర్తింపు కార్డు
ప్రభుత్వం ఏ సహాయం అయితే రైతులు నష్టపోతున్నారు అని ఏ సహాయం అయితే చేస్తున్నారో అది నిజమైనటువంటి కౌలు రైతులకు ఇవ్వండి. వాళ్ళు కదా అక్కడ నష్టపోతున్నది, వాళ్ళు కదా వ్యవసాయం చేస్తున్నది. ఎక్కడో ఉన్న రైతుకి ఇవ్వడం కంటే కష్టపడుతున్నటువంటి కౌలుదారికి ఇవ్వండి. ఇది ఎంత న్యాయమైనటువంటి కోరిక. మా మిత్రులు మాట్లాడుతూ సార్ మాట్లాడిన షేమ్లెస్ గవర్నమెంట్ తీసుకునేవాళ్ళు కూడా అరే మనం చేయడం లేదు కదా, నష్టపోయారు, కుటుంబం అప్పుల్లో పడింది అని వేరైతే మనకు ల్యాండ్ టెనెంట్ మనం తీసుకున్నాము వాళ్ళు కూడా అనిపించాలి కదా, మనం వ్యవసాయం చేయడం లేదు కదా, వాళ్ళు కదా అక్కడ నష్టపోతే వాళ్ళే నష్టపోతున్నారు కదా. అంటే సమాజంలో న్యాయము అన్యాయం అనే భావన కూడా పోయింది. ఎక్కడి నుండి డబ్బులు వస్తే మనం తీసుకుందామని, కానీ ఇది న్యాయమేనా, ఇది మనం తీసుకోవడము అనే ఒక ఆ సెన్స్ ఒకటి ఉంటుంది మనిషికి, ఒక కాన్షియన్స్ అని ఉంటుంది. అది కష్టపడి వాళ్ళు అంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అన్నది అది లేదు ఆ నైతికత. కానీ ఆ బాధపడడం, ఇతరులు కష్టపడుతుంటే బాధపడి అది కూడా పోయింది. ప్రభుత్వాలేమో రైతులకు మిత్రులు చెప్పారు కౌలు రైతులకు ఇస్తే రైతులు, ఎందుకంటే మొత్తం ప్రభుత్వం ఆ రైతుల మీద ఆధారపడినది. ఆ రైతులు అధికారులు ఉన్నారు, వాళ్ళే చాలా బలవంతులు, వాళ్ళెక్కడ బాధపడతారు అని. మనకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎక్కడ బాధపడరు. ప్రభుత్వం వాళ్ళకి చెప్పాను నువ్వు కల్టివేట్ చేయడం లేదు కదా, నువ్వు వ్యవసాయం చేయడం లేదు కదా, కనుక వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కనుక ప్రభుత్వము న్యాయం కొరకు పనిచేయాలి. కనుక న్యాయంగా ఈ డబ్బులు వాళ్ళకే పోవాలి, ఇచ్చే సహాయం వాళ్ళకే పోవాలి, వాళ్ళు అప్పులు చేయాలన్నా వాళ్ళకి ఏదైనా ఆధారం ఉండాలి. కనుక ఒక కార్డు, ఒక గుర్తింపు కార్డు ఇస్తే కొంత కాకుండా కొంత మనకు రిలీఫ్ ఉంటుంది అడుగుతున్నాం. అది చాలా న్యాయమైనటువంటిది. అది మొత్తంగా మన రైతు సంక్షోభము, తర్వాత వ్యవసాయ సంక్షోభం నుంచి వచ్చినటువంటి పరిష్కారం. అది పూర్తి పరిష్కారం కాదు, కానీ కనీసం ఇప్పుడున్న వ్యవస్థలో కనీసం గాలి పీల్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని మనం అడుగుతున్నాం. ఇప్పటికైనా ఈ సభాముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు వాగ్దానం చేశారు, మీరు దాని గురించి మాట్లాడారు, మీరు మేనిఫెస్టో రాశారు. 2011లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కార్డు ఇచ్చారు. అప్పుడు కనుక ఇప్పుడు మనం అడుగుతుందంటే మీ వాగ్దానం ప్రకారం కనీసం గుర్తింపు కార్డు ఇవ్వండి అడగడానికి మనం ఇప్పుడు వచ్చాం. మీ తరఫున మేము కూడా మాట్లాడుతున్నాం. మనందరం కలిసి ఒక ఉద్యమం చేస్తే తప్పించి, దీన్ని గట్టిగా మరి సంఘటితంగా మాట్లాడి తప్పించి ఈ ప్రభుత్వాలు వినే పరిస్థితిలో లేవు. కనుక ఒక ఉద్యమ నిర్మాణంగా మనము దీన్ని ముందుకు తీసుకెళ్తే కొంత కాకుండా కొంత మనకు కొంచెం ఒక రిలీఫ్, కాస్త మనకు ఈ సంక్షోభ పరిస్థితి కాస్త బయటపడడానికి అవకాశం ఉంటుంది అనేది చెప్తూ, మీ అందరూ కూడా ఎవరైతే వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్నారో, మొత్తము అంత ఆహారం అంతా పండించేది మీరు, కానీ దాని ఫలితం పొందేవాడు ఒకడు అనేటువంటి పద్ధతి అవుతుందో దీనికి ఏదైనా పరిష్కారం కావాలి. దాంట్లో మనం అడుగుతున్న పరిష్కారం గుర్తింపు కార్డు. అది మన ప్రభుత్వం ఇంతకుముందు మాట్లాడాము, ప్రభుత్వం అని చెప్పాము. అగ్రికల్చర్ కమిషన్ దగ్గర ఆయన చైర్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పినా ప్రభుత్వం కదలడం లేదు. ఒత్తిడి ఎక్కువ ఉంటే తప్పించి ఈ ప్రభుత్వాలు కదిలే పరిస్థితి లేవు. కనుక ఆ ఒత్తిడి పెంచడం ఎట్లా అనేటువంటిది వాళ్ళ సమావేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య.